దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడయుండి అతన్ని విడిపించేదను. ప్రియులారా, ఈ 91వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు, ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో, ఆయనకు లోబడతారో, ఆయన్ని ప్రేమిస్తారో వారు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి ఆపదలో ఉన్నా ఆయన తప్పిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఎందుకనగా దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడిని నేను విడిచిపెట్టేవాడిని కాదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఆయనను పూజించే మనసు మనం కలిగి ఉండాలి. ఆయన నామమును ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఆ నామమును ఘనపరిచే వారిగా మనం ఉంటే ఆయన ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సౌలు చేతిలో పడకుండా ఎన్నో మరణాపాయ పరిస్థితిలో దావీదు గారు ప్రయాణమై చేస్తూ ఉండగా దేవుడు ఆయన్ని విడిపించారు, తప్పించారు. ఆయన ఇష్టపడ్డారు. ఆయన గనుక దావీదుని దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కించారు. నా ప్రియ స్నేహితులారా, నీవు దేవుని ప్రేమించే మనసు నీకు ఉంటే ఈ లోకాన్ని ప్రేమించలేవు. దేవుని ప్రేమించే మనసు ఉంటే ఈ లోక శరీరాశ, నేత్రాశ, జీవపడన్నాన్ని విడిచిపెడతావు. అప్పుడే దేవుడు నిత్యముగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు జీవితం అంత కార్యము జరగటానికి దేవుని ఆయన ప్రేమించాడు. యెహోవాయే నా కాపరన్నాడు, ఆయనే నా సర్వమన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము స్తుతించమన్నాడు. ఎంత ప్రేమ! దేవుని పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక దేవుడు అతన్ని ప్రేమించాడు. ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు నా హృదయానుసారుడు దావీదుని అంటూ ఉన్నాడు. అంత ఇష్టపడ్డారు దేవుడు. కారణం ఏంటంటే దావీదు దేవునికి లోబడ్డాడు, ఆయన్ని ఇష్టపడాడు, ప్రేమించాడు. ఓ దేవుని సన్నిధిని ఘనపరిచాడు. గనక అటువంటి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. దేవుని ప్రేమించే మనసు కలిగి ఉంటే దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరము పొందుకొందుముగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించి వారిని దీవిస్తానని వాగ్దానము చేశావు. నీ నామమును ఘనపరిస్తే ఘనమైన జీవితాన్ని ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. నాయన, సౌలు చేతిలో పడకుండా దావీదుని తప్పించుకుంటూ ఘనమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీవే కదా నాయన. మా జీవితాల్లో కూడా ఈ లోక పాప శాపము నుండి, శ్రమల నుండి విడిపించి నాయన, ఈ సమస్యల నుండి విడిపించి నాయన గొప్ప దీవెన మాకు అనుగ్రహించి నీ రాజ్యానికి వారసులుగా మార్చండి. నీ నామమును ఎల్లప్పుడూ స్తుతించే వారిగా కృపా సహాయము దయచేయమని, ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.